నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఈరోజు ప్రధానమైనటువంటి ఒక టాపిక్ రాష్ట్ర రాజకీయాల్లో చాలా ఆసక్తికరమైనటువంటి చర్చగా జరుగుతుంది. అదేంటంటే వైఎస్ఆర్సీపీలో చాలా ముఖ్యమైనటువంటి నాయకుడిగా ఉండి అలాగే రాష్ట్ర ఫైబర్ నెట్ చైర్మన్గా వ్యవహరించారు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు. ఆయనే గౌతమ్ రెడ్డి. ఇప్పుడు ఆయనపై హత్యాయత్నం కేసు, అలాగే అనేక రకాలుగా ఆయన ఎన్నో కేసుల్లో ఇరుక్కుని ఉన్నారు అనేది ఇప్పుడు ప్రధానమైనటువంటి ఆరోపణగా వినిపిస్తుంది. చాలా కీలకమైనటువంటి పరిణామంగా దీనిపై ఒక చర్చ అయితే జరుగుతుంది. ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఆయనపై ఎందుకు హత్యాయత్నం కేసు నమోదైంది. కొద్దిసేపటి క్రితమే సిపి రాజశేఖర్ బాబు ఆయన ప్రెస్ మీట్ పెట్టి మరీ కొన్ని విషయాలను కూడా వెల్లడించారు. ఆయనపై ఉన్నటువంటి కేసులు అలాగే ఈ యొక్క వ్యవహారంపై ఉన్నటువంటి వివరాలను మీడియాకు వెల్లడించారు. చాలా ముఖ్యమైనటువంటి అంశంగా రాష్ట్ర రాజకీయాల్లో ఇది మారింది. ఇప్పటికే అధికారం కోల్పోయిన తర్వాత వైఎస్ఆర్సీపీ ఏ విధమైనటువంటి విధానంతో ముందుకు వెళ్తుంది, గతంలో అధికారాన్ని అడ్డు పెట్టుకొని ఏ విధంగా ముందుకు వెళ్ళారు, ఏ విధమైనటువంటి అరాచకాలు అక్రమాలకు పాల్పడ్డారు అనేది ఒక్కొక్కటిగా బయటికి తీస్తూనే ఉన్నారు. దీనిలో భాగంగా మనం ఎన్నో పరిణామాలు, ఎన్నో కీలకమైనటువంటి అంశాలు వెలుగులోకి వచ్చాయి. దీనిలో భాగంగా ఈరోజు మనం గౌతమ్ రెడ్డి ఆ టాపిక్ని తీసుకున్నాం. చాలా హాట్ టాపిక్గా మారింది. మనం చూస్తున్నాం స్క్రీన్ మీద కూడా. స్థలం కబ్జా హత్యకు సుపారీ. 5 కోట్ల రూపాయల విలువైనటువంటి స్థలాన్ని కబ్జా చేయటమే కాకుండా ఆ స్థల యజమానిని హత్య చేయటానికి సుపారీ గ్యాంగ్ను పురమాయించారు అనేది ఇప్పుడు ప్రధానమైనటువంటి ఆరోపణగా మారింది. 5 కోట్ల విలువైన స్థలం ఆక్రమణ, స్థలం కబ్జా హత్యకు సుపారీ. అందులో భార్య పేరిట భవనం నిర్మాణం, దొంగ పత్రాలతో నకిలీ ఆస్తి పన్ను నెంబరు, యజమాని హత్యకు 24 లక్షల సుపారీ, కత్తులతో దాడి చేసిన 4 వ్యక్తులు, గౌతమ్ రెడ్డి సహా 6గురిపై కేసు, 4గురిని అరెస్ట్ చేశారు. ఇప్పుడు గౌతమ్ రెడ్డి కోసం పోలీసులు ప్రత్యేకమైనటువంటి బృందాలు గాలిస్తున్నాయి అనేది చాలా హాట్ టాపిక్గా మారింది. చాలా కీలకమైనటువంటి పరిణామంగా కూడా ఇది రాష్ట్ర రాజకీయాల్లో చర్చ జరుగుతుంది. అంటే అధికారాన్ని అడ్డు పెట్టుకుని రకరకాల అరాచకాలకు పాల్పడ్డారు అనడంలో ఎలాంటి సందేహం లేదు అనేది రాజకీయ వర్గాల్లో ఒక చర్చ బాగా నడుస్తుంది. చాలా కీలకమైనటువంటి ఒక టాపిక్గా ఇది. ఇప్పటికే వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి నేతలంతా భయంగా ఉన్నారు. దానికి ప్రధానమైనటువంటి కారణం మనకు తెలుసు. ఏదైతే సోషల్ మీడియాలో అధికారంలో ఉన్నప్పుడు, ఇప్పుడు కూడా అధికారం కోల్పోయిన తర్వాత కూడా ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు, ప్రజల్లో ఒక రకమైనటువంటి వైషమ్యాన్ని కలుగజేసేందుకు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా మోకా ప్రయత్నం చేస్తున్నారు. అలాగే గత 5 ఏళ్ల పాటు ఏ రకమైనటువంటి ప్రచారాన్ని చేశారు. మహిళా నేతలు, పార్టీ అధినేతలు, అలాగే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి తల్లి, చెల్లి, ఇటువంటి వారిపై అసభ్యకరమైనటువంటి పోస్టులు వైరల్ చేయటంలో ఒక గ్రూప్ అనేది పనిచేసింది. ఇప్పుడు అది కూడా హాట్ టాపిక్గా మారింది. దానిలో భాగంగా మరొక కొత్త అంశం ఈ సత్యనారాయణపురంలో జరిగినటువంటి పోలీస్ స్టేషన్లో జరిగినటువంటి అంశం. ఏదైతే ఒక వ్యక్తికి సంబంధించినటువంటి ల్యాండ్ విషయంలో అధికారాన్ని అడ్డుపెట్టుకొని రకరకాల అక్రమాలకు పాల్పడ్డారు అనేది. విజయవాడ సిపి రాజశేఖర్ బాబు ఆయన చేసినటువంటి కామెంట్స్ కూడా ఇప్పుడు ఒక చర్చకు దారితీశాయి పొలిటికల్ సర్కిల్లో. చాలా కీలకమైనటువంటి అంశంగానే ఇది మనం చూడాలి. ఎందుకనంటే ఒక రాజకీయ నాయకుడిగా ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏ రకమైనటువంటి లక్షణాలతో పనిచేయాలి,
ఆయన ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా గత ప్రభుత్వంలో వ్యవహరించారు. ఇటువంటి సందర్భంలో చాలా ముఖ్యమైనటువంటి రోల్ ఆయన పోషించారు ప్రభుత్వంలో. అలాగే ఒక సీనియర్ నాయకుడిగా, మాస్ లీడర్గా ఆయన పేరు ప్రఖ్యాతలు కూడా సంపాదించినటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. ఇలాంటి క్రమంలో చాలా హాట్ టాపిక్గానే రాష్ట్ర రాజకీయాల్లో ఇది నడుస్తుంది. స్వయాన సిపి మీడియా సమావేశం పెట్టి ఈ విషయాన్ని వెల్లడించారు. గౌతమ్ రెడ్డిపై హత్య కేసులతో పాటు దాదాపు 43 కేసులు నమోదై ఉన్నాయి. గౌతమ్ రెడ్డిపై రౌడీ షీట్ నమోదైంది. అది ఎందుకు క్లోజ్ చేశారో పరిశీలిస్తాం. గౌతమ్ రెడ్డిపై నమోదైన కేసులన్నింటిపై విచారణ చేస్తాం. స్థలం విషయంలో నకిలీ దస్త్రాలతో మోసగించినట్లు ఫిర్యాదులు వచ్చాయి. దానికి సంబంధించినటువంటి ఆధారాలు కూడా మేము సేకరించడం జరిగింది. ఉమామహేశ్వర శాస్త్రి ఇచ్చిన ఫిర్యాదు పైన కూడా చర్యలు తీసుకుంటున్నాం. 24 లక్షల సుపారీ విషయంలో దర్యాప్తు చేస్తున్నాం, వాస్తవమనే తేలింది. హత్య కేసుపై దర్యాప్తు చేస్తుంటే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. స్థల యజమానిని హతమార్చడానికి సుపారీ తీసుకున్న విషయంపై దర్యాప్తు చేస్తున్నాం, అది కూడా వాస్తవమని తేలింది. అంటే ఏ రకమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేశారు అనేది ఇక్కడ మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. అధికారం ఉంది కదా అని తమకిష్టం వచ్చినట్లు వ్యవహరించినటువంటి వ్యక్తులపై ఇప్పుడు చర్యలు తప్పట్ల. చాలా కీలకమైనటువంటి అంశంగా మారింది. పాపం ఆయన ఒక శాస్త్రి గారు ఆయన స్థలాన్ని బలవంతంగా ఆక్రమించుకోవడమే కాకుండా ఫేక్ డాక్యుమెంట్స్తో తారుమారు చేయటం, ప్రశ్నించినందుకు అతన్ని హతమార్చేందుకు కూడా సిద్ధమైనటువంటి ఈ నాయకుడు ఎలా అయినా సరే అతనిపై చర్యలు తీసుకోవాలి, లేదంటే మా కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుంటాం అని చెప్పి ఈ యొక్క బాధిత కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనం గమనించాలి. చాలా ముఖ్యమైనటువంటి అంశంగా ఇది మనం చూడాలి. గతంలో వైఎస్ఆర్సీపీ 5 ఏళ్ల పాటు అధికారంలో ఉండగా వారు చేసినటువంటి అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి రావడంతో ఈ వైసీపీ నాయకులంతా సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయారు. ఎవరు కూడా బయట ధైర్యంగా తిరిగే పరిస్థితి కూడా కనిపించడం లేదు అనేది కూడా రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతుంది. రాజకీయ నిపుణులు కూడా, పొలిటికల్ అనలిస్టులు కూడా దీనిపై ఒక విభిన్నమైనటువంటి రీతిలో డిస్కస్ చేస్తున్నారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు దరిద్రంగా తయారయ్యాయి. అధికారం ఉంది కదా అని ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. మొత్తానికైతే ఈ యొక్క ఏదైతే ఈ అంశం ఉందో 5 కోట్ల రూపాయలు విలువైనటువంటి స్థల వివాదం, దానికి సంబంధించి రిజిస్ట్రేషన్లు, ఫేక్ డాక్యుమెంట్స్ అడిగినందుకు అతన్ని హతమార్చేందుకు సుపారీ గ్యాంగ్ను పురమాయించడం, ఇవన్నీ కూడా చాలా కీలకమైనటువంటి అంశాలుగా మనం చూడాలి. మొత్తానికైతే పోలీసు వర్గాల్లో కూడా ఒక చర్చ జరుగుతుంది. త్వరలోనే వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి ముఖ్యమైన నేతలు కొంతమంది అరెస్ట్ కాబోతున్నారు. ఇలాంటి ఇష్యూస్లో తలదూర్చి అధికారాన్ని అడ్డుపెట్టుకొని అడ్డగోలుగా వ్యవహరించడం. సో మొత్తానికైతే ఇది చాలా కీలకమైనటువంటి అంశంగానే ఇది ఒక చర్చ జరుగుతుంది. రాబోయే రోజుల్లో ఎటువంటి మార్పులు చేర్పులు ఉంటాయో, ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో రాజకీయంగా అనేది చాలా ఇంట్రెస్టింగ్గా మారేటువంటి పరిస్థితిగా మనం చూడాలి.